మంది గుర్తులేని వ్యక్తులు అయితే అక్కడికి ఈ సంఘటనకు సంబంధించిన విషయం తెలుసుకోగానే హిందూ సంఘాల సంబంధించినటువంటి నాయకులు హిందూ సంఘాలు భక్తులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. న్యూ షాయంపేట ప్రధాన రహదారి పైన ఒక ధర్నా కూడా చేపడుతున్నారు. అయితే భారీగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. విగ్రహం ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారీగా హనుమాన్ భక్తులు తరలి వస్తుండటంతో బజరంగ్ దళ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. బజరంగ్ దళ కార్యకర్తలు హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటు పోలీసులకి అటు భక్తులకి మధ్య తోపులాట కూడా జరిగింది. విజువల్స్ లో మనం చూస్తున్నాం, పలువురు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కనబడుతున్నాయి. మరి న్యూ షాయంపేటలో ఈ విగ్రహాన్ని కొల్లగొట్టింది ఎవరు, ఎందుకు విగ్రహాన్ని కూల్చేయాల్సి వచ్చింది? సో విగ్రహాన్ని కూల్చివేత పైన ఏదైనా మతోన్మాద శక్తులు ఉన్నాయా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? సో విగ్రహాన్ని కూల్చివేయడం పైన ఆగ్రహం వెలుగొస్తున్నారు. అక్కడ ఎగ్జాక్ట్ విజువల్ చూడొచ్చు మనం. అక్కడ ఎగ్జాక్ట్ గా విగ్రహాన్ని కూల్చివేసింది. ఆ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత ఆ విగ్రహానికి సంబంధించిన చిన్న చిన్న శిథిలాలు మనం చూస్తూ ఉన్నాం. సో స్వామివారి విగ్రహాన్ని కూల్చిన తర్వాత చిన్న చిన్న శిథిలాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. సో ఆ సింధూరం డబ్బాలు తర్వాత అక్కడంతా కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను చూసి హిందూ సంఘాలు భక్తులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడికి చేరుకొని ఆందోళన బాట పట్టాయి, ధర్నా చేస్తూ ఉన్నాయి. ప్రధాన రహదారి పైన ఈ ధర్నా చేయడంతో ఒకసారిగా అక్కడ రాకపోక నిలిచిపోయే ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్, హిందూ సంఘాలు హనుమాన్ భక్తులు అక్కడికి చేరుకొని జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులతో తోపులాట దిగుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. భారీ సంఖ్యలోనే అక్కడికి చేరుకున్న వారందరూ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ విగ్రహం కూల్చివేత పైన అక్కడికి వచ్చిన భక్తులు హిందూ సంఘాలు ఆగ్రహం వెలుగక్కుతున్నాయి. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. సనాతన దేశంగా పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ గులగొట్టడం ఏం దౌర్భాగ్యం. ముక్కలు ముక్కలు చేసి లేడి కాడికి మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. అర్ధరాత్రి దొంగ లెక్క రాత్రి సనాతన భారతదేశంలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారా? మేము హిందూ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం. మమ్మల్ని లాక్కపోయేటట్టు అన్ని తీసుకుపోయేటట్టు కరెక్టేనా? హిందూ సమాజం చూస్తుంది. ఇప్పటికైనా మాట్లాడుకోండి కాంగ్రెస్ నాయకుల. పోలీసులు చూడండి మా కార్యకర్తలు చెట్టు చూడండి నీచమైన రైట్, రాత్రికి రాత్రి అక్కడ షెడ్ ని కూల్చేసి హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలుగా చేశారు. బిఫోర్ మనం విజువల్ చూస్తున్నాం. సో పీసీ మళ్ళీ చేయండి. బిఫోర్ ఆ విజువల్ మనం చూస్తే ఇది ఆ హనుమాన్ విగ్రహం ఉండేటువంటి తీరు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి. అక్కడ ఆ విగ్రహాన్ని పూర్తిగా కూల్చివేసింది ఎవరు అనే కోణంలో వారంతా కూడా శాంతియుత ర్యాలీ చేపడుతున్నామని చెప్తున్నారు. కానీ ఇది సమాధానం చెప్పకుండా పోలీసు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మాపై దాడి చేస్తారని అక్కడికి వచ్చినటువంటి హిందూ సంఘాల వాళ్ళు భక్తులు చెప్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరిగింది ఇక్కడ? న్యూ షాయంపేటలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని కూల్చింది ఎవరు? ఎందుకు ఆ విగ్రహం అలా కూల్చాల్సి వచ్చింది? ఎవరి పని అయి ఉంటుంది? ఆ హిందూ సంఘాలు ఏం చెప్తున్నాయి? మనోజ్, నిన్న మొన్నటి వరకు గత 15-20 రోజులుగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అయితే ఒక చైతన్యవంతమైనటువంటి వాతావరణము ఇక్కడ నెలకొంది. అయితే ఈ కార్యక్రమంలోనే హనుమకొండకు హనుమత్గిరి అన్నటువంటి పేరు వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే హనుమకొండ బస్టాండ్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి హనుమత్గిరి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఈ హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల హిందూ సంఘాలు ఒక్కసారిగా ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో హనుమకొండ అన్నటువంటి పేరు వచ్చినటువంటి హనుమత్గిరి ప్రాంతంలోనే
ఉన్నటువంటి విగ్రహాన్ని కూల్చివేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇక్కడ నిరసన చేద్దామని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశం ఉంటాయని చెప్పి పోలీసులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వెంటనే హిందూ సంఘాలకు పోలీసులు వచ్చారన్నటువంటి సమాచారం చేయడంతో మరికొంతమంది హిందూ సంఘాల కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఒక శాంతియుత నిరసన చేద్దాం అనుకున్నటువంటి సమయం కాస్త పోలీసులు రాగానే అది ఉద్రిక్తంగా మారింది. నిరసనకు అనుమతి లేదని చెప్పి పోలీసులు అక్కడి నుండి వారిని పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ శాంతియుత నిరసన కాస్త ఒక లాటరీ చార్జ్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ నుండి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించేంత వరకు, అలాగే ఈ దారికి ఎవరైతే కారణం చేశారో విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా పోలీసులు అక్కడ వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు. పైగా మరింత ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశం ఉండడం. ఎవరి పని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఆ విగ్రహం చూస్తుంటే ఒక బహిరంగ ప్రాంతంలోనే ఉంది, అక్కడ పెద్దగా ఆలయం కూడా ఏం లేదు, షెడ్ వేసుకున్నామని చెప్పి వాళ్ళంతా హనుమాన్ భక్తులు చెప్తున్నారు. ఎవరి పని ఉంటుంది అంత రాత్రి అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇక్కడ అదే ఎవరనేది పూర్తిగా మనకి తెలియదు. కాకపోతే రాత్రికి రాత్రే కొన్ని అరాచక శక్తులు ఇక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేశాయని చెప్పి అంటున్నారు. మరి దీంట్లో ఎవరి కుట్ర అనేది కూడా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది ఇక్కడ గతంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, అలాగే హనుమకొండలోని పలు ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి విగ్రహాల ధ్వంసం వెనుక ఆ అరాచక శక్తులు కొంతమంది బయటపడ్డారన్నటువంటి విషయాలు తెలుస్తుంది. మళ్ళీ అట్లాంటి అరాచక శక్తులే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాలు కూడా కొంత హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ చుట్టుపక్కల ఏ సమయానికి ధ్వంసం చేశారన్న విషయం కూడా పోలీసులు కూడా కొంత ఇనిషియేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అంటే పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వారిని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి పోలీసులు నచ్చ చెప్పినప్పటికీ కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒకటి పోయి ఇంకా మరింత ఉద్రిక్తత అంటే మరిన్ని విగ్రహాలపై కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారిని హామీ ఇచ్చేంత వరకు, అలాగే నిందితుల్ని పట్టుకునేంత వరకు మేము ఇక్కడే ఉంటాము అన్నట్టు ఆలోచిస్తున్నది. ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి విగ్రహం మనకు చూస్తున్నాం, ఆ ఫోటోలో మాత్రం క్లియర్ గా ఉంది. అక్కడ అంటే గుడి నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఉన్నటువంటి విగ్రహము అక్కడ గుడి నిర్మాణం కోసం బహిరంగ ప్రాంతంలో ఉంది. అక్కడ దీన్ని ధ్వంసం చేయడం మరి ఎవరు చేశారన్నటువంటి విషయం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరనేది ఇంకొక పూర్తిగా క్లారిటీ లేదు. ఒకవేళ క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ హిందూ సంఘాల నేతలు మాత్రం వాళ్ళని ముందు మీడియా ముందు కానీ, అలాగే వారిని అరెస్ట్ చేసేంత వరకు కానీ మేము ఊరుకునేది అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా శాంతియుత నిరసన కాస్త ఉద్రిక్తంగా మారి కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దారితీసినటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా అక్కడ అది కూల్ చేసిన వ్యక్తులు ఎవరని ఇప్పటివరకు తెలియదు. కానీ ఆ కూల్చివేత పైన తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలి, అక్కడ మళ్ళీ అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనేది హనుమాన్ భక్తులు కోరుతున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరో కనుక్కొని డెఫినెట్గా వాళ్ళ పని పట్టాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తూ రోడ్డు పైన ధర్నా చేయడంతో భారీగా రాకపోకలకి అంతరాయం కలిగింది. వాహనదారులంతా కూడా ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ అడ్డుగా ఉన్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి హిందూ సంఘాలని హనుమాన్ భక్తులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. న్యూ షాయంపేట దగ్గర ఇప్పుడు హై టెన్షన్ ఉంది. మరి హై టెన్షన్ వాతావరణం మధ్యలో పోలీసులు ఆ నిందితుడు ఎవరు ఏకంగా పని చేయాల్సి వచ్చింది, ఎవరి పని అయి ఉంటుందనే కోణంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎవరి పని ఉంటుంది, ఎవరు ఇంత దారుణంగా చేసి ఉంటారు? సో ఆ విషయం పైన ఇంకా క్లారిటీ రావాలి. చూద్దాం మరి ఏం జరిగిందో.